శ్రీలంక వర్సెస్ టీమిండియా సెకండ్ ఓడిఐ సండే ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఫస్ట్ ఓడిఐ డ్రాతో ముగిసింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ బాగా ఆడినప్పటికీ చివర్లో అసలంక తన అద్భుతమైన బౌలింగ్ వేసి డ్రాగా మలిచాడు. సెకండ్ ఓడిఐ కోసం టీమిండియాలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. వాషింగ్టన్ సుందర్ బంతితో అటు బ్యాట్తో ఆకట్టుకోలేకపోయాడు. 9 ఓవర్లు వేసి 46 పరుగులిచ్చి వికెట్ తీసి పర్వాలేదనిపించినా బ్యాట్తో 5 పరుగులు చేయడంతో సుందర్ ప్లేస్లో రియాన్ పరాగ్కు అవకాశం దొరకొచ్చు, లేదా సెకండ్ ఓడిఐలోనూ సుందర్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు పరాగ్ కంటే సుందర్ బెటర్ ఆప్షన్. పరాగ్ కంప్లీట్ బౌలర్ కాదు, జస్ట్ పార్ట్ టైం బౌలర్ మాత్రమే. సుందర్ 10 ఓవర్స్ కూడా బౌలింగ్ చేయగలడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, కొన్ని పరుగులు యాడ్ చేయగలడు. మరోవైపు పంత్ కూడా ప్లేయింగ్ 11లో ఉండే అవకాశం ఉంది. జట్టు కురుపు ఎలా ఉంటుందో టాస్ పడేదాకా వెయిట్ చేయాలి. మొదటి మ్యాచ్ డ్రా కావడంతో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. సెకండ్ ఓడిఐ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.